దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా మా అందరితో మీరు మాట్లాడండి. నీ స్వరం మాకు వినిపించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ దినపు మా ధ్యానమంతా మీరు అంగీకరించి ఆశీర్వదించమని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. మరొక మారు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రతిరోజు కూడా కొన్ని ప్రశ్నలను మనం ధ్యానం చేసుకుంటా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే ఈ దినం మన సంఘంలో అనుకొనని ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన సహవాసంలో మనకందరికీ అత్యంత సన్నిహితుడు, మరి ప్రియమైన వాడునైనటువంటి ఇస్సాకు తన జీవిత యాత్రను ముగించి తాను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, తాను ఎవరినైతే సేవిస్తున్నాడో, ఏ దేవుని దగ్గరికి తాను చేర్చబడటం కొరకు విశ్వాసం ఉంచి మరి బైబిల్ పట్టుకొని భక్తి చేస్తున్నాడో ఆ దేవుణ్ణి ఈ దినాన ఆయన చేరుకున్నాడు, కలుసుకున్నాడు. మీకు అందరికీ అర్థమై ఉంటుంది, మన ప్రియ సహోదరుడైన ఇస్సాకు ప్రభువు నందు నిద్రించాడు, దేవుని సముఖములో చేర్చబడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రవేశించాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. నిజంగా ఇలాంటి పరిస్థితిలో నేను దూరంగా ఉండడం నాకు చాలా బాధగా ఉంది. మరి ఒక మంచి సంఘబిడ్డను కోల్పోయాను. నిజంగా నాకెంతో తోడుగా ఉన్నాడు కుమారుడు ఇస్సాకు. నిజంగా నాకెంతో తోడుగా ఉన్నాడు. ఇస్సాకు గురించి ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ దినమున తన జీవిత యాత్రను ముగించి విశ్వాసాన్ని కడవరకు కాపాడుకొని పరుగును తుదముట్టించి మనకంటే ముందుగా దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి ఇస్సాకు విషయంలో 2 మాటలు మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. నిజంగా సంఘంలో ఒక రకంగా చెప్పాలంటే సంఘానికి అతడు చేసిన పరిచర్య
మరి చాలా విశేషమైనది. ఎప్పుడు సంఘంలో ప్రేమ విందు అని అనౌన్స్మెంట్ చేశాను అంటే దాని వెనకంతా కూడా ఒక మనిషికి కానీ వెన్నెముక అతనిలో ఉండి అతన్ని నిలబెట్టినట్లుగా ప్రేమ విందు అనగానే ఎంతమందికి విందుని చేయాలి, ఏమేమి ఐటమ్స్ చేయాలి, వాటికి ఎన్ని సరుకులు కావాలి, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మరి పలానా తారీఖు ప్రేమ విందు అంటే ముందు రోజే వెళ్ళిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళిపోయి తనతోటి ఇంకా కొంతమంది సహోదరులని ఆహ్వానించి కలుపుకొని మార్కెట్కి వెళ్ళిపోయి సరుకులన్నీ తెచ్చి ఆ రాత్రి ఆ మందిరంలో పడవేసి ఆ బియ్యమే కానీ వాటర్ ప్యాకెట్లే కానీ ఆ సరుకులే కానీ తెచ్చి నానబెట్టాల్సిన అన్నీ కూడా నానబెట్టేసేసి మంచి చెట్లు అక్కడ మందిరంలో ఉన్న సహోదరులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అమ్మ ఇగో వీటిని ఇంకా ఈ పని చేయాలి, ఇవన్నీ కూడా మీరు కొంచెం చేసి పెట్టండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం తయారు చేసి పెట్టండి, ఇలాగ కొన్ని పనులు అప్పగించేసేసి తెల్లవారే వచ్చేసేవాడు. పనులన్నీ కూడా చక్క చేసుకునేవాడు. ఒకవేళ పెద్ద వంట ఏదన్నా చేయాల్సి వస్తే ఒక వంట మనిషిని తెచ్చుకునేవాడు తోడుగా, తనకి తాను హెల్ప్ చేసేవాడు, చక్కగా అన్ని విషయాలు హెల్ప్ చేసేవాడు. నిజంగా మందిరంలో జరిగిన ప్రేమ విందులన్నిటి వెనక ఇస్సాకు పరిచర్య ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ పనులు చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఇస్సాకు కూడా ఒకడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే భోజనాలు వడ్డించే విషయంలో కూడా ఇస్సాకు సర్దుబాటు చేసినట్లు మరొకళ్ళకి చేత కాదు. అంత నేర్పుగా అందరికీ వచ్చేటట్లుగా దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో అంటుంది, ఆహారం పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి అంటాడు. చూసేవాడు. చిన్నపిల్లలైతే వాళ్ళు ఎంత తినగలరో ఊహించి వాళ్ళకి సరిపోయేంత వేసేవాడు. పెద్దవాళ్ళైతే వాళ్ళకు తగినట్లుగా వడ్డించేవాడు. వేస్ట్ కాకుండా అందరికీ సర్దుబాటు అయ్యేటట్లుగా బహు చక్కగా ప్రేమతో ఆ పరిచర్య చేసేవాడు. అంతేకాదు, పరిచర్య అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా డబ్బులు మిగిలితే ₹2 సహా లిస్టు రాసుకొని వచ్చి, అన్న ఇదిగో ఇంత అయింది, ఇంత మిగిలింది, ఇదిగో అన్న అని చెప్పేసి నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాడు. అంత నమ్మకంగా తనకు అప్పగింపబడిన పరిచర్య విషయంలో నేను అన్నాను, కొన్ని సందర్భాల్లో నేను అన్నాను, ఇస్సాకు ఇదివరకు ఇట్లా కాదు కదమ్మా, ఇదివరకంటే నీకు పెళ్లి కాలేదు, అప్పుడంటే కుర్రోడుగా ఉన్నావు కాబట్టి ఈ పనులన్నీ చేసేవాడివి, ఇప్పుడు పెళ్ళయింది కదా, అమ్మాయి ఉంది కదా, ఎందుకులే అమ్మా ఎవరన్నా వంట చేసేటువంటి చెఫ్ని ఎవరన్నా పెట్టుకోమ్మా, అతనికి డబ్బులు ఇచ్చేద్దాంలే అంటే, అన్నా దేవుడు నాకు అప్పగించిన పని అన్న ఎందుకన్నా మీరు అలాగన్నారు, నేను లాస్ట్ టైం కూడా ఆ మాట అంటే లాస్ట్ టైం బాధపడి ఇస్సాకు నీకు ఆరోగ్యం బాగలేదు కదమ్మా అని, వద్దులేమ్మా పర్వాలేదు, ఎవరన్నా మనిషిని పెట్టమ్మా పురమాయించు చాలు, నువ్వు దగ్గరుండు చాలు, నువ్వు నిలబడి అక్కడున్న పనులన్నీ కూడా వాళ్ళ చేత చేపిస్తూ ఉండు చాలు, అక్కడ కుర్చీ చేసుకొని కూర్చో నువ్వు చాలు అని చెప్పేసి అని అంటే, నాడు అన్న ఏందన్నా మీరు అలాగన్నారు, దేవుడు నాకు ఇచ్చిన పని అన్న, నాకెంత భాగ్యం అన్నా, నేను దేవుని మందిరంలో పని చేయటం, దేవుడు నాకెంతో భాగ్యం ఇచ్చాడన్నా, ఈ పనులన్నీ నేను చేస్తానన్నా అని చెప్పేసి నాతో స్వయంగా ఆ మాట అతడు పలికినప్పుడు నిజంగా ఒక పని అప్పగిస్తే ఆ పని విషయంలో అది దేవుని పని అని ఎంచి ఎంత బాధ్యతగా ఎంత ప్రేమగా ఆ పని నేనే చేయాలి, అది దేవుడు నాకు అప్పగించాడని అతడు ఎంచుకొని ఆ చేసిన విధానం ఉంది చూసారా,
అది తోటి సంఘస్థులుగా ఉన్న దేవుని సేవకులుగా ఉన్న మనకందరికీ కూడా మాదిరి. మనందరి మధ్యలో ఒక మాదిరి, అతనిలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక మాదిరి ఏందయ్యా అంటే, ఇస్సాకులో నుండి మనం అందరం నేర్చుకునే ఒక మాదిరి ఏందయ్యా అంటే, ఆయనకు అప్పగింపబడిన పని వేరే వాళ్ళకి అప్పగిస్తుంటే ఇష్టపడేవాడు కాదు, నేనే చేస్తాననేవాడు. రెండోది, ఆ చేసేది కూడా ఇష్టపడి చేసేవాడు. ఒకవేళ తను ఇక్కడ లేకుండా అనకాపల్లి వాళ్ళ అత్తగారి దగ్గర ఉన్నప్పుడు ఆ సందర్భంలో అలాంటి సందర్భంలో ఒకవేళ ప్రేమ విందైతే అక్కడ నుండి మోటివేట్ చేసేవాడు. ఒకవేళ ఏదన్నా ఎంతమందికి ఇప్పుడు ఒక 300 మందికి ఏమన్నా సరుకులు కావాలంటే అక్కడ నుండి మోటివేట్ చేసేవాడు. ఇంత చికెన్ అయితే ఇంత పడుతుంది, రైస్ అయితే ఇంత పడుతుంది, ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి సహోదరుని మోటివేట్ చేసేవాడు, ఇలా కావాలని. నిజంగా అంత మంచి సహోదరుని దినం మరి నిజంగా సంఘం కోల్పోయింది. మనందరం దేవుని వాక్యం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, సంఘం అంటే అది క్రీస్తు శరీరం. మరి మనందరం ఎవరు అంటే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క అవయవాలం అంట. ఇదేనో ఒక అవయవాన్ని మనం కోల్పోయాం, ఒక అవయవాన్ని మనం కోల్పోయాం. ఒక మంచి విశ్వాస వీరుణ్ణి పోగొట్టుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాస వీరుడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, 2 సంవత్సరాలుగా, దాదాపుగా నాకు తెలిసి 2 సంవత్సరాలుగా ఈ అనారోగ్యంతో పోరాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో దుఃఖపడినది నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఆ నొప్పి వస్తుంటే నొప్పిని భరించుకోలేక, అన్న చచ్చిపోయినా బాగుండన్నా నేను అని నా దగ్గర దుఃఖపడిన దినాలు కూడా నాకు తెలుసు. అంత పెయిన్, అంత బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా ప్రార్థన మానలేదు, వాక్యం చదవటం మానలేదు. జస్ట్ ఒక వారం రోజుల క్రితం కూడా పాస్టరమ్మ గారు ఫోన్ చేసినప్పుడు ఆ పాస్టరమ్మ గారితో మాట్లాడుతూ, అక్క నేను దేవునికి గొప్ప సాక్షిని అవుతానక్క అన్నాడు. దేవునికి గొప్ప సాక్షిని అవుతానన్నాడు. నేను రోజు ఎక్కువగా ప్రార్థనలో ఉంటున్నానక్క అన్నాడు. వాక్యం చదువుకుంటున్నానక్క అన్నాడు. ఇక్కడ నేను ఉంటున్నటువంటి ఇక్కడ అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి పాస్టర్ నానిబాబు గారు రోజు మేము కాన్ఫరెన్స్లో వాళ్ళ ద్వారా వాక్యం వింటున్నానక్క, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని సన్నిధిలోనే ఉన్నాను అని చెప్పటం జరిగింది. నిజంగా దేవుడు ఇస్సాకును కోరుకున్నాడు, తనతో ఉండటానికి తనను ప్రేమించి కోరుకున్నాడు. మన మధ్యలో నుండి పరలోకానికి ప్రభు పిలుపునిచ్చి తీసుకుని వెళ్ళాడు. భౌతికంగా ఇస్సాకు మనకు దూరం అయిపోయాడన్న ఒక బాధ సంఘస్థులుగా మనకందరికీ ఉంది. మనకంటే ఎక్కువ బాధ అతని కుటుంబం, తన భార్య, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ మామగారు, అత్తగారు మనకంటే కూడా ఎంతో వేదంతో ఉన్నారు. ముఖ్యంగా వారి కుటుంబం కొరకు దయచేసి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబం యొక్క ఆ పరిస్థితులన్నీ, వారి దుఃఖం మాన్పబడాలని ప్రార్థన చేయండి. మరి యవన కాలమున భర్తను కోల్పోయినటువంటి హదస్సా విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, యవన కాలమున స్త్రీ, భర్తను పోగొట్టుకున్న స్త్రీ యొక్క రోదన చాలా భయంకరంగా ఉంటుందనే విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి, వాళ్ళ గాయాలు మాన్పడానికి ప్రార్థన చేయండి. శక్యమైతే మీరు ఆ కుటుంబాన్ని దయచేసి పరామర్శించండి. సంఘస్థులకి
సంఘస్థులకి నా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. బాధతో కన్నీటితో ఉన్న కుటుంబాన్ని ఆదరించండి, వెళ్ళండి, కనబడండి. కుమార్తె హదస్సాకు ధైర్యం చెప్పండి. ఇస్సాకు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి మీరందరూ కూడా ధైర్యం చెప్పండి, వాక్యం చెప్పండి, వాళ్ళని ఆదరించాలని మరి ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, ఒక అవయవం ఏదైనా గాయం నొందితే మిగిలిన అవయవాలన్నీ కూడా దానితో కలిసి బాధపడతాయి అంట. కాబట్టి నా కుటుంబంలో జరగలేదు కదా, నాకెందుకులే, నాకు బాధ రాలేదు కదా అని అనుకోమాకండి. దైవికంగా మనం ఆలోచించినప్పుడు సంఘముగా ఉన్న మనమందరం కూడా ఒక కుటుంబం. నాకు తెలుసు కొన్ని సందర్భాలలో కొంతమంది ఇంటి యజమానిని పోగొట్టుకున్నప్పుడు, కొంతమందిని వారిని పోగొట్టుకున్నప్పుడు చాలా దూరం నుండి కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొంది వారిని ఆదరించి రావడానికే నేను చూసేవాడిని. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, విందు చేసుకునే వాడి ఇంటికి వెళ్ళడం కంటే కూడా ప్రలాపించి వాడి ఇంటికి వెళ్ళడం మేలంట. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుందంట, బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంటి మీద ఉంటుందంట. మనం నవ్వే వాళ్ళతో ఉండే కంటే కూడా ఏడ్చే వాళ్ళతో ఉండటం ఎంతో మేలని దేవుని వాక్యం మనకు నేర్పుతున్న సత్యం, ప్రభువు మనకు చెప్తున్న విషయం. కాబట్టి కన్నీటితో ఆ కుటుంబం ఉంది, వేదనలో ఉంది. దయచేసి మరి దేవుని బిడ్డలు, ఆ ప్రదేశంలో ఉన్న దేవుని సంఘస్థులందరూ వారిని ఆదరించండి, మీ మాటల చేత వారిని బలపరచండి, విశ్వాసంలో ఆ కుటుంబాన్ని ప్రోత్సహించండి. ఇది ఎంతో అవసరమై ఉన్నది, ఇది ఎంతో అవసరమైంది. ఆ సందర్భంగా నేను దూరంగా ఉన్నాను, నేను కానీ దగ్గర ఉంటే నా చేతుల మీదనే నేనే ఆ కార్యక్రమాన్ని చేసేవాడిని. ఈ విషయం నేను ఎంతో బాధపడుతున్నాను, చాలా దూరంగా ఉన్నాను. మరి ఈ సమయంలో మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించలేకపోయాను. అయినా ఈ లైవ్ ద్వారా మరికొన్ని విషయాలు, ఇస్సాకు పరలోక ప్రయాణమైన సందర్భంలో, పరలోకానికి పయనమైన సందర్భంలో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఒకసారి బైబిల్ గ్రంథం తీసి హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ లాక్డౌన్ ఉన్న కారణం చేత సంఘమంతా అక్కడ సమకూర్చబడలేకపోయింది. మరి దేవుని చిత్తమైతే కూటం కూడా పెట్టుకోవడానికి ఆ కుటుంబం ఆసక్తి చూపి ఫోన్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ పర్మిషన్ అవసరం ఏది చేయాలన్నా కానీ. మరి ప్రభు చిత్తమైతే ఆ పర్మిషన్ అనుగ్రహించబడి అక్కడ ప్రార్థన జరపబడడానికి కూడా మీరందరూ ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13 నుండి 16వ వాక్యం వరకు కూడా నేను చదువుతాను, మీరందరూ కూడా గమనించండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో
ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేతన తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరు వీళ్ళు? వీరందరూ అని చెప్పినప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ పైన కొంతమందిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఎనిమిదవ వాక్యంలో అబ్రహాము పిలువబడినప్పుడు తొమ్మిదవ వాక్యంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వీరందరూ ఎవరు? వాళ్ళందరూ ఆ పైన కొంతమంది విశ్వాస వీరులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. వీరందరూ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ అంట వారు ఈ భూమి మీద జీవించిన దినాలలో వాళ్ళు ఎలా జీవించారయ్యా అంటే తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అలా జీవించారంట. వాళ్ళు పరదేశులు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని భూమి మీద వాళ్ళు చేసిన జీవితం మనం గమనిస్తే తొమ్మిదవ వచనంలో అబ్రహామును ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అంటే ఈ భూమి మీద వారు జీవించిన జీవితంలో వారు ఎలా జీవించారయ్యా అంటే పరవాసులుగా జీవించారు, పరదేశులుగా జీవించారు. ఎక్కడ జీవించారు? ఈ భూమి మీదే. ఈ భూమి మీద కూడా ఎక్కడా? దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి కనాను దేశంలోనే. నీకును నీ సంతతి వారికిని నేను ఈ దేశాన్ని ఇస్తున్నానని చెప్పిన ఆ వాగ్దత్త దేశములోనే దేవుడు వారికి
సర్వభూమి మీద శ్రేష్టమైనటువంటి స్థలాన్ని స్వాస్థ్యముగా ఇస్తే దానిలోనే వాళ్ళు ఎలా జీవించారంటే పరదేశులుగా, యాత్రికులుగా జీవించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. వాగ్దాన భూమిని దేవుడు వాళ్ళకిచ్చాడు. కనాను దేశాన్ని, అక్కడున్నటువంటి అనాకీయులను, భారీ దేహము కలిగినటువంటి, రాక్షస దేహము కలిగినటువంటి, భారీ కాయులను పడినటువంటి వారందరినీ కూడా తరిమివేసి ఆ ప్రదేశం అంతటిని ఒక స్వాస్థ్యముగా అబ్రహాముకును, ఇస్సాకును, యాకోబుకును, వారి తర్వాత వారి సంతానమునకును దేవుడు, ఇది నేను మీకు ఇస్తున్న దేశము, ఇది మీకు వాగ్దాన దేశము, దీనిలో మీరు ఉండండి అని దేవుడు వాళ్ళ శత్రువులను అక్కడ నుండి తరిమి కొట్టి ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, అప్పగించాడు వాళ్ళకి. ఆ దేశం ఎలాంటి దేశము? ఎలాంటి దేశము అంటే అది కొండలు లోయలు గల దేశం. అంతేకాదు, దాని కొండలలో నుండి రాగి తవ్వి తీయచ్చు, ఇనుము తవ్వి తీయచ్చు, తైలము తవ్వి తీయచ్చు. అంటే గొప్ప ధన నిధులు, నిక్షేపాలు తన గర్భములో దాచిపెట్టుకొని ఉన్నటువంటి దేశం అది. అంతేకాదు, సకల భూమి మీద రాజ్యములన్నిటికంటే శిరస్సైనటువంటి రాజ్యాన్ని ఇచ్చాడంట. అంటే అది ఎంత శ్రేష్టమైన దేశమో చూడండి, ఎంత వాగ్దాన దేశం, ఎంత విలువైనదో చూడండి. వాళ్ళకిచ్చిన భూభాగము ఎంత విలువైనదో చూడండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన దేశంలో చాలా భూభాగం ఉంది, అంత మట్టే, కానీ పంటలు సరిగ్గా పండవు మనకి. ఇజ్రాయేల్ దేశంలో మనకున్నంత భూమి అంటే మట్టి లేకపోయినా, ఎక్కువగా ఎడారి ప్రదేశముగా అది కనబడుతున్నా, ఆ ఎడారి నేలల్లోనే అద్భుతమైన పంట పండే సారం దాచబడి ఉంది. అంత సారవంతమైన దేశాన్ని దేవుడు వాళ్ళకి వాగ్దత్త దేశంగా ఇచ్చాడు. అందుకే అది సర్వభూమికి శిరస్సుగా ఉన్నటువంటి దేశమని కనాను దేశం గురించి చెప్పబడింది. నాకు తెలిసి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని గురించి పొగిడినోళ్లే కానీ ఆ దేశం గురించి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అక్కడ పండుతున్న పంటలు, ప్రభు చెప్పాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం. ప్రపంచంలో ఇప్పటికీ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని దేశాలకు అత్యధికంగా, అన్ని దేశాల కంటే అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం ఏదన్నా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే. సమయానికి కానీ మీరు పాలు పిండకపోతే పొదుగులో నుంచి అలాగ కారిపోతూనే ఉంటాయి ఆ పాలు, ఆ పశువుల యొక్క శాలలో అలా పడి కారిపోతుంటాయి అంట. అందుకే ప్రభు చెప్పాడు ఆ మాట, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలల్లో ఉన్నటువంటి వెన్నంతా తీసి మిగిలిపోయిన పాలలంట కాలువలో పారబోతారంట వాళ్ళు. మనోళ్ళు ప్యాకెట్లు పెట్టి అర లీటర్ ఎంత అని అమ్మితే మనం సంబరపడిపోయి, అబ్బా డబుల్ టోన్డ్ మిల్క్ అంట, ఇవన్నీ రిఫైన్ చేసిన మిల్క్ అంట, ఇవన్నీ తీసేసిన మిల్క్ అంట అని తెచ్చుకొని తాగుతున్నాం. ఎంత తేడా ఉంది మన దేశానికి వాళ్ళ దేశానికి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు వాళ్ళకిచ్చినటువంటి భూభాగం
ప్రపంచంలోకెల్లా సారవంతమైన భూభాగం. ధన నిధులు, నిక్షేపాలు, మణిమాణిక్యాలు, విలువైనటువంటి వాటన్నిటినీ తన గర్భములో దాచుకున్నటువంటి దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంతేకాదు, అది భూమి మీద పారే నీటిని తాగదంట, ఆకాశము నుండి పడు వర్షమును తాగే దేశమని దేవుడు దాని గురించి చెప్పాడు. వాళ్ళు పండిస్తున్నంత పంట ప్రపంచంలో ఎవరు పండించట్లా. ఆ దినాల్లోనే ఆ దేశం ఎలాంటిదో అనే విషయాన్ని ఇజ్రాయేలీలందరూ తెలుసుకోవడానికి వేగు చూచిన సందర్భంలో ఇద్దరు మనుషులు ఒక ద్రాక్ష గెలను మొయ్యలేక మోసుకుంటా వచ్చారంట. ఇదిగో చూడండి ఆ దేశం యొక్క ఫలాలు ఎలాగున్నాయో, ఆ దేశం యొక్క సారం ఎలాగుందో. అంత సారవంతమైన, అంటే ఒక మనిషి ఈ దినాల్లో మనం పండించే పంట ద్రాక్ష గెల మనకు ఒక జానెత్తు ఉంటుంది అంతే. వాళ్ళు పండించిన ద్రాక్ష గెల భుజముల మీద ఇద్దరు మొయ్యవలసి వచ్చింది. అంత సారవంతమైనటువంటి భూభాగాన్ని స్వాస్థ్యముగా, వాగ్దత్త దేశముగా అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు దేవుడిచ్చాడు. అంటే ఇట్ మీన్స్ గొప్ప సంపద కలిగిన, గొప్ప ఖనిజాలు కలిగిన, గొప్ప నిధులు నిక్షేపాలు కలిగిన, గొప్ప సారవంతమైనటువంటి, ఏ రకంగా చూసినా కానీ, ఎటు చూసినా కానీ ఏ బ్యాక్డ్రాప్ లేవు అక్కడ, అంతా కూడా ప్లస్ పాయింట్సే ఉన్నాయి. అంత మెరుగైనటువంటి శ్రేష్టమైన దేశాన్ని, సర్వ భూమి మీద అలాంటి భూభాగం ఇంకొకటి లేదంట. అంతటి దాన్ని దేవుడు తన ప్రజలకు ప్రేమించి ఇచ్చాడు. మీరు నా మాట విన్న ఎడల సమస్త భూజనుల కంటే హెచ్చుగా మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పాడు కదా. మీరు సమ్మతించిన ఆ మాట విన్ని ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవించేటట్లు చేస్తానని చెప్పాడు కదా. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన మాట విన్నారు. అందుకని దేవుడు వాళ్ళకి అలాగే సర్వభూమి మీద ఎవ్వరికీ ఇవ్వకుండా ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకిచ్చాడు. అది కనాను దేశం అని, పాలు తేనెలు ప్రవహించే దేశమని, ఆకాశపు వర్షజలాన్ని తాగే దేశమని, నిధులు నిక్షేపాలు గర్భములో ఉంచుకున్న దేశమని, దాని కొండల్లో నుండి రాగి తవ్వి తీయచ్చని, దాని కొండల్లో నుండి విలువైనటువంటి వాటన్నిటినీ కూడా తీయచ్చని ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అంత శ్రేష్టమైన భూభాగమును, అంత శ్రేష్టమైన సంపదను, అంత శ్రేష్టమైనటువంటి ఆ దేశాన్ని వాళ్ళు వాగ్దాన దేశముగా పొందినప్పటికీ ఆ వాగ్దాన దేశములో వాళ్ళు ఎలా జీవించారంట? వాళ్ళు ఎలా జీవించారు చెప్పండి? పరదేశులుగాను యాత్రికులుగాను జీవించారు. ఎలా జీవించారు? పరదేశులుగాను యాత్రికులుగాను జీవించారు. గొప్ప ఆశీర్వాదంతో, ఏ జనమునకు ఇవ్వనటువంటి ఆశీర్వాదంతో దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పటికీ అంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కూడా వారు ఎలా జీవించారంటే, మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అని భావనలో జీవించారు. ఇక్కడ మనం లోతుగా ఒక విషయాన్ని గుర్తించాలి. ఈ దినాల్లో కాస్తంత జీతం ఎక్కువగా వచ్చే ఉద్యోగం దొరికితే దేవుడు ఎవరో అని మర్చిపోయి బ్రతికే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. కాస్తంత కష్టాలు తీరిపోయి గట్టు మీదకి ఎక్కగలిగితే, అదేదో సామెత ఉంటుంది, గట్టెక్కిన తర్వాత గట్టెక్కక ముందు ఒక మాట, గట్టెక్కినాక ఇంకొక మాట మాట్లాడతారు కదా. అలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. కాస్తంత దారిద్ర్యం తొలగిపోయి సమృద్ధి కలిగి
అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కాస్త స్థితిమంతులు అవ్వంగానే కళ్ళు నెత్తికెక్కిపోయి అహంకారంగా మాట్లాడే వాళ్ళని, అహంకారంగా అంటే జీవించే వాళ్ళని ఎంతమందిని చూసాం మనం? అంటే ఒక దర్పముతో జీవించేవాళ్ళు, ఒక డంబముతో జీవించేవాళ్ళు. అంటే వాళ్ళకున్న వాటిని ఇతరులకు చూపించుకోవడానికి. దీన్ని దేవుని వాక్యం ఏమందంటే జీవపు డంబము అంది. జీవపు డంబం అంటే మేమెవరమో తెలుసా, మా స్థితి ఏంటో తెలుసా, మా స్టేటస్ ఏంటో తెలుసా, మా పరిస్థితులు ఏంటో తెలుసా అని ఇండైరెక్ట్గా అనేకులకు వాటిని తెలియజేయడానికి, భూమి మీద వాళ్ళకున్నటువంటి ఆస్తిని పెంచుకుంటూ, సంపదను పెంచుకుంటూ, ఏమండి వారి జీవపు డంబాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు చూపేవారిని ఎంతమందిని మనం ఈ లోకంలో చూడలేదు? కొంతమంది దగ్గరికి వెళితే మనం వేసుకున్న చొక్కాని చీరని పైకి కిందకి ఎగాదిగా చూస్తారు. అంటే వాళ్ళ కళ్ళల్లో కొన్ని స్కానర్స్ ఉంటాయి. ఈ మధ్య షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వస్తువుని తీసుకొచ్చి అద్దం మీద పెట్టంగానే ఆ ఎర్ర రంగు గీతలు అటు ఇటు వచ్చేసి ఇలా కలిపోయి వెంటనే దాని రేట్ ఎంతో పడుతుంది కదా, ఈ స్కానర్స్ కళ్ళల్లో ఉంటాయి అన్నమాట. ఒక మనిషిని చూడగానే ఆ మనిషి కట్టుకున్న, ఆ మనిషి వేసుకొచ్చిన చెప్పులు, ఆ మనిషి వేసుకున్న ప్యాంటు, ఆ మనిషి వేసుకున్న షర్టు, లేకపోతే ఆ మనిషి కట్టుకున్నటువంటి చీర, ఇలాంటి వాటిని, లేకపోతే అతను వేసుకొచ్చినటువంటి కారు, లేకపోతే అతని వాహనాన్ని ఇలాగ చూసి ఆ స్కానర్స్తో స్కాన్ చేసి, ఓహో వీడి స్థితి ఇదా, వీడి స్టేటస్ ఇదా. ఈ లోకంలో ఉన్న మనుషులు జీవపు డంబంతో బ్రతుకుతున్నారు. కొంచెం ఆశీర్వాదం రాగానే, కొంచెం సంపద కలగంగానే, కొన్ని విధాలైనవి వాళ్ళకి దీవెనలు కలగంగానే వెంటనే వాళ్ళు ఎలా మారిపోతున్నారంటే మా అంతటి వాడు భూమి మీద లేడన్నట్టుగా వాళ్ళని వాళ్ళు ఊహించుకొని, ఇతరులు వాళ్ళ కంటికి ఎలా కనబడుతున్నారయ్యా అంటే చాలా అల్పులుగా ఇలా చూసే వాళ్ళని ఎంతోమందిని నేను చూశాను. కానీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, సకల సంపదలు, సర్వ సంపదలు, సారవంతమైనటువంటి భూభాగాన్ని స్వాస్థ్యముగా పొందినటువంటి వీళ్ళు, అబ్రహాముకున్న ఆస్తి మనం లెక్కపెట్టలేం. ఎందుకంటే రాజులు అతని దగ్గరకు వచ్చి అన్నారు, నీవు మా అందరి మధ్యలో మహారాజువై ఉన్నావు అన్నాడు. అంటే ఎంత ఆస్తి ఉండాలి, ఎంతమంది పనివారు ఉండాలి? దేవుని వాక్యం చెప్తుంది 300 మంది అలవరచబడినటువంటి వారు అబ్రహాము ఎంట ఉన్నారంట. అలవరచబడిన వారు అంటే ఎవరో తెలుసా మీకు? సెక్యూరిటీ సిబ్బంది. ఎంతమంది? 300 మంది. అంటే ఏదైనా ఆపద వస్తే, ఏదైనా శత్రువులు వస్తే యుద్ధం చేయడానికి రెడీగా కాపాడుకోవడానికి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎంతమంది అంటే 300 మంది. దేవుని వాక్యం రాయబడి ఉంది. వాళ్ళకున్న విస్తారమైనటువంటి పశువులు, వాళ్ళకున్న విస్తారమైన దాసదాసి జనాంగం, పనివారినంట అక్కడున్న భూమి భరించలేకపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడున్న భూమి భరించలేకపోయిందంట. అంటే ఎంత ఆస్తి! 300 మంది అబ్రహాము ఎంట సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారంటే, కాపలా కాసేవాళ్ళు ఉన్నారు అంటే ఎలా ఆశీర్వదించారు? అలాంటి వ్యక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఒక పెద్ద కోటను కట్టుకొని, ఒక పెద్ద బంగారపు సింహాసనాన్ని దానిలో వేసుకొని, ఒక పెద్ద రాజసభను పెట్టుకొని, కొంతమందిని పెద్దలుగా నియమించుకొని, డంబముతో దర్పముతో బ్రతకొచ్చు. ఆ ప్రదేశంలో కాస్తో కూస్తో అబ్రహాముకున్న ఆస్తిలో 10% కూడా లేని వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ ప్రదేశంలో వాళ్ళే రాజులని పిలువబడ్డారు. అందుకే వాళ్ళందరూ వచ్చి అబ్రహాం చూసి అన్నారు, మీరు మా అందరి మధ్యలో మహారాజు ఉన్నావు అన్నారు. అంటే ఒక రాజు ఎలాగున్నాడంటే మహారాజు ఇంకెలా జీవించవచ్చు? అంతటి ఐశ్వర్యం, సంపద, పనివారు, దాసదాసి జనాంగము,
ఈ అలవరచబడిన వారు 300 మంది ఎలాంటి వాళ్ళో తెలుసా? రాజుల సైన్యాన్ని కూడా దుడ్డు కర్రల చేత జయించగలిగినటువంటి వీరులైనటువంటి వాళ్ళు. అంత బలశాలను తన దగ్గర పెట్టుకొని కూడా, ఇంతమంది తన దగ్గర ఉన్నా కూడా తాను ఎలా జీవించాడో తెలుసా? గుడారంలో జీవించాడంట. వాగ్దానంగా దేవుడు ఒక దేశాన్ని, సంపదను, దాసదాసి జనాంగాన్ని రాసి ఇచ్చినప్పటికీ వాళ్ళందరి మధ్యలో ఉంటా కూడా ఈయన ఎలా ఉన్నాడయ్యా అంటే, దేవుడిచ్చిన వాగ్దానం దేశంలో ఉంటూ కూడా ఎలా ఉన్నాడయ్యా అంటే, ఎప్పుడు అనుక్షణం నేను ఈ భూమి మీద పరదేశిని, యాత్రికుణ్ణి మాత్రమే అనే భావనతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించారని దేవుని వాక్యం వారిని గురించి సాక్ష్యం ఇస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతకు నువ్వు ఎలాగున్నావు? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన సహోదరుడైన ఇస్సాకు ప్రభువు సన్నిధికి పిలువబడ్డాడు. జీవితంలో మన జీవితాన్ని గురించిన ఒక సత్యాన్ని మనం తప్పకుండా అంగీకరించాలి. అదేందయ్యా అంటే, ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. మనందరం ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే. దావీదు తన మరణకాలం వచ్చినప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాయన, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా వెళ్ళాలి. కావున నువ్వు ధైర్యం తెచ్చుకొని, నేను ఎలాగా దేవుణ్ణి ఆరాధిస్తూ నడుచుకున్నానో ఆ రీతిగా నీవు కూడా నడుచుకుంటే నేను చేరిన దేవుని దగ్గరికి నువ్వు కూడా రాగలవు. నన్ను నడిపించినట్లుగా ఆ దేవుడు నిన్ను కూడా నడిపించగలడని చెప్పి తన జీవిత యాత్రను ముగించాడు. ప్రియులారా, గమనించండి, జీవిత సత్యాన్ని మనం అంగీకరించాలి. బైబిల్ నీ జీవితం గురించి ఒక సత్యాన్ని బోధిస్తుంది. ఏంటంటే, భూమి మీద నువ్వెంత పెద్దవాడివైనా గొప్పవాడివైనా పరదేశిగా, యాత్రికుడిగా మాత్రమే నువ్వు భూమి మీద జీవిస్తావు. జీవించే కాలం 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 40 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా, ఆ సంవత్సరాలు ఎన్నైనా సరే, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినన్ని సంవత్సరాలు ఈ భూమి మీద నీవు ఒక యాత్రికుడివి, ఒక పరదేశివి. యాత్రికుడు అంటే ప్రయాణం చేసేవాడు. పరదేశి అంటే ఈ దేశానికి చెందినవాడు కాడని అర్థం. మనం దేవుని యొద్ద నుండి వచ్చిన వాళ్ళం, మరలా దేవుని దగ్గరికి తిరిగి ప్రయాణమై వెళతాం. నరులారా తిరిగి రండి అన్న మాట దేవుడు పలకంగానే వాళ్ళంట బయలుదేరి వెళ్ళిపోతున్నారంట. అవును, ఏ భూమి మీదకైతే శరీరం అనబడినటువంటి ఒక గుడారాన్ని దేవుడు నీకు అమర్చి తల్లి గర్భములో పెట్టి ఆయన నోటి ఊపిరి చేత ఊది నిన్ను జీవాత్మ గలవాడిగా చేసి ఈ లోకానికి పంపించాడో, అదే దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు తిరిగి నా దగ్గరికి రండి అని చెప్పినప్పుడు మరలా ఆ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. తీరిద్ది కూడా, వెళ్ళిద్ది కూడా. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని పిల్లలమైన మన విషయంలో మన మనస్సులో ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం ఉండాలి. దేవుడు నిన్ను ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా ఇవేవి నీకు చెందినవి కావు. నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావో అంతకాలం వాటిని వాడుకొని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవటమే తప్ప వేటిని పట్టుకొని వెళ్ళలేవు. సంపాదించిన డబ్బు తీసుకెళ్ళలేవు, సంపాదించిన వెండిని బంగారాన్ని చేత పట్టుకొని వెళ్ళలేవు, దేన్ని తీసుకెళ్ళలేవు. కట్టుకున్న ఇల్లును కూడా పట్టుకొని వెళ్ళలేవు, కన్న బిడ్డలను కూడా నీ వెంట తీసుకొని వెళ్ళలేవు, కట్టుకున్న భార్యను కూడా
నీ వెంట తీసుకెళ్ళలేవు. ఈ సత్యాన్ని మనం ఈ భూమి మీద శాశ్వతమైన నివాసం మనకిక్కడ లేదు, ఈ దేశం మనది కాదు అని అర్థం చేసుకున్నటువంటి అద్భుతమైన జ్ఞానం, దైవ జ్ఞానంతో నిండుకొనిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులంట వారు భూమి మీద ఎన్ని ఉన్నప్పటికీ ఎలా జీవించారంట? గుడారాల్లో, కోటలు కట్టుగా, మేడలు కట్టుకోల. ఓ గొప్ప సంపద ఉంది. అబ్రహాం భార్య చనిపోతే భార్యను సమాధి చేయడానికి ఒక పెద్ద గుహను కొన్నాడు. ఏమయ్యా ఈ గుహ కావాలి, ఈ మక్పేలా గుహలో నా భార్యను పాతి పెట్టుకుంటాను, దీన్ని మీకు ఎంతకి అడుగుతారంటే వాళ్ళు అన్నారు, ఇది నాకు నీకు ఎంత, ఇది 400 మణుగులు వెండి, అంతేగా అన్నారు. 400 మణుగుల వెండిని వాళ్ళు ఏమన్నారంటే, ఇది నీకెంతయ్యా, కొంచెమేగా అన్నారు. అంత వెండి ఉంది, అంత బంగారం ఉంది. నాకుంది కదా బంగారం అని మెడలో వేసుకొని దిగేసుకొని చూపించుకోవాలా, నాకుంది కదా వెండి అని చెప్పేసి ఆ వెండి ఆభరణాలన్నీ పెట్టుకొని. ఈ మధ్య ఒక మాట విన్నాను నేను, ఈ మధ్య ఒక మాట విన్నాను. ఒక అనకూడదు కానీ ఒక పాస్టర్ గారే ఆయనకి ఎలాగ వచ్చినాయో తెలియదు, మొత్తానికి దీవెన కలిగి కొంత ధనం వచ్చింది. ధనం వస్తేనంట ఆయన వెండి పళ్ళెము తయారు చేయించుకొని వెండి పళ్ళెములో అన్నం తింటున్నాడంట. వెండి పళ్ళెం. ఆ వెండి పళ్ళెం వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఇంట్లో ఆ ప్లేట్లో తప్ప ఇక వేరే ఏ ప్లేట్లో తింటలేదు ఆయన. ఎవరన్నా వచ్చినా కూడా గొప్పగా ఆ స్పెషల్ ప్లేట్ ఏంటంటే వెండి పళ్ళెం. ఆటమేమో కానీ ఆ పని మనిషి వచ్చి అంట్లు గడిగి వెళ్ళినప్పుడల్లా కుక్క కావిలి కాసుకోలేక చచ్చిపోతున్నారంట ఇంట్లో వాళ్ళందరూ. ఈ పళ్ళెం ఏడ మిస్ అయిపోద్దో, ఈ పళ్ళాన్ని ఎవడెత్తుకు పోతాడో అని కుక్క కావిడి దాచుకోలేక చచ్చిపోతున్నారంట వాళ్ళు. మామూలుగా అయితే ఎవడు తీసుకెళ్ళడం, స్టీల్ పళ్ళెం రేగుపల్లి ఎవడు పట్టుకెళ్ళడం. ఇది వెళ్లి పళ్ళెం కావడంలో కాపలా కాసుకోలేక చచ్చిపోతున్నారంట ఇంట్లో ఆడవాళ్ళందరూ. కనబడకపోతే ఊరుకోడంట, నా పళ్ళెం మీద అంటాడంట సేవకుడు. తినేది ప్లేట్లో ఉన్న పదార్థాలా లేకపోతే ప్లేట్ ఉంది తింటామా? ఎరా ఐజక్, ప్లేట్లోనే ఉన్నది అని తినేది లేకపోతే ప్లేట్లు కూడా తినేస్తామా? మరి ఎందుకు ప్లేట్ గురించి ఆరాటం? ప్రియులారా, ఇలాంటి కొన్ని సందర్భాలు విన్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. భూమి ఒక మాయా ప్రపంచం. ఈ ప్రపంచంలోకి నిన్ను దేవుడు పంపించింది ఎందుకంటే దేవునికి ఒక సాక్షిగా జీవించి మరలా తిరిగి దేవుని యొద్దకి అద్భుతంగా చేర్చబడతావని. అంతేగాని భూమి యొక్క మాయలో, భూమి యొక్క భ్రమలో, భూలోక సంబంధమైన సంపదల్లో చిక్కుబడి నీ ఆత్మను పోగొట్టుకోవడానికి కాదు ప్రభు ఇక్కడికి పంపించింది. ఈ విలువైన విషయాలు అర్థం కాక చాలామంది భూ సంబంధమైన వాటి మాయలో పడిపోయారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలా అనుకోలే. వాళ్ళు తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నానడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకొక దర్శనం ఉంది. దేవుడు, 10వ వాక్యం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. ఆయనకు ఒక పట్టణం ఉందని చూపబడింది, అతని కన్నులు తెరవబడ్డాయి, అతను ఒక దర్శనాన్ని చూశాడు.
ఎవరూ చూడలేని ఒక విషయాన్ని పరలోకపు సంగతులు చూచాడు. ఎస్, నిలువురమైన పట్టణం మనకిక్కడ లేదు, మన పౌరసత్వం ఇక్కడ లేదు, మనకి పరలోకమందు ఉంది. దేవుడు మనకు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. అది మన నిత్య నివాసము, అది మనకు శాశ్వతమైన స్థలము. ఈ విషయాన్ని ఎరిగి దాని మీద మనస్సు నిలిపారు కాబట్టి ఈ లోక సంబంధముగా ఎంత సంపదలతో దేవుడు దీవించినా వాటి మీద వాళ్ళ మనస్సు నిలవలేదు. ఒక పరదేశిగా, ఒక యాత్రికునిగా జీవించటం అంటే ఇది. ఎన్ని ఈ లోకంలో కలిగి ఉన్నా అవేవి పెద్ద విశేషమైనవి అనుకొని జీవపు డంబములలో నేనేదో గొప్పవాడిని ప్రదర్శించుకోవడం కొరకు ఆ వస్తువులని చూపించుకుంటా బ్రతికే జీవపు డంబపు బ్రతుకు కాదు ఒక దేవుని బిడ్డ చేయాల్సిన బ్రతుకు. ఒక విశ్వాస వీరుడు తాము భూమి మీద పరదేశి వలె, యాత్రికుని వలె బద్ధుడై ఉన్నాడు. మరొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. 15వ వాక్యం, 14వ వాక్యంలో పరదేశంలో భూమి యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకోవటం ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు కేవలం నోటితోటే ఒప్పుకున్నారా? కాదు, వారి జీవిత విధానము ద్వారా ఒప్పుకున్నారు. వారు జీవించే విధానము ద్వారా ఒప్పుకున్నారు. వారు ఎలా జీవించారు? గుడారాల్లో జీవించారు. వారు ఏమైతే నమ్మారో మీరు చూడండి, ఆ నమ్మిన దాని క్రియ వారి జీవితంలో కనబడుతుంది. విశ్వాసము క్రియలు లేని విశ్వాసం అయితే ఒంటిగా ఉండి మృతి చెందింది. విశ్వాసము క్రియలు కలిగిన విశ్వాసం అయితే అది నిష్ఫలం కానేరదు. క్రియలు లేని విశ్వాసమే నిష్ఫలమైపోద్ది. విశ్వాసము దాని క్రియతో కూడి కార్యసిద్ధిని జరిగించాలి అంటే విశ్వాసములో ముఖ్యంగా క్రియ ఉండాలి. దేవుని వాక్యం అంట, క్రియలు లేని విశ్వాసం ప్రాణము లేని శరీరం లాంటిది, మృతమైపోద్దని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు, ఒంటి నిండా బంగారం వేసుకొని నాకెంత ఉంది అంత ఉందని. అవసరమా? ఉంది, బంగారం నీకుంది, మంచిదే, ఉంచుకో. ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు, ఎప్పుడన్నా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతో కొంత ఉపయోగపడుతుంది, మంచిదే. కానీ ఉందని ఊరందరికీ చాటింపు వేసుకోవడానికి తగిలించుకొని తిరుగుకుంటావా? అబ్రహాము నీలాగే జీవించాడా? అబ్రహాముకి ఎంత వెండి లేదు, ఎంత బంగారం లేదు, ఎన్ని లేవు, ఎంత సంపద లేదు. నువ్వెందుకు సమర్పణలోకి రాలేకపోతున్నావు? నువ్వెందుకు వెండి బంగారాలను విసర్జించలేకపోతున్నావు? నువ్వెందుకు ఆస్తిపరుడు అయి ఉండి కూడా ఇదంతా వ్యర్థమైనదని అనుకోకుండా ఇదే నాకు ముఖ్యమని భ్రమపడేటట్లుగా ఎందుకు జీవించగలుగుతున్నావు? నీకు లోతైన దర్శనం లేదు, నీ కన్నులు తెరవబడలేదు. పరలోకంలో దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్న పట్టణాన్ని నువ్వు చూడలేదు. దర్శనం లేనివాడివి, దర్శనం లేని దానివి. ఒక్కసారి చూశాడండి అబ్రహాము. మీరు కావాలంటే చూడండి 13వ వాక్యంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, ఇక్కడ చూడండి, ఆ వాగ్దానాల ఫలము అనుభవింపకపోయినను అంటే వెండుంది, బంగారం ఉంది, భూమిలో నిధులు నిక్షేపాలు ఉన్నాయి, కానీ వాటిని అనుభవించడానికి వీళ్ళకి మనసు లేదు. ఎంత గొప్ప మనసు! దేవునికి స్తోత్రం చేద్దామా? వీరందరూ ఆ వాగ్దానాల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, ఏం చూశారు? ఏం ఒప్పుకున్నారు? ఏదో చూశారంట, చూసిన తర్వాత ఒప్పుకున్నారంట. ఏం చూశారు? 10వ వాక్యంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణమును దేవుడు
వాళ్ళకు చూపించాడు. అది చూశారు వాళ్ళు, అది చూశారు. వారి కన్నులు పరలోకాన్ని చూశాయి. వారి కన్నులు పరలోకంలో ప్రభువు విశ్వాసులు కొరకు ఉంచినటువంటి ఆ కడుతున్న పట్టణాన్ని చూశాయి. ఎప్పుడైతే వాళ్ళ కన్నులు పైకెత్తబడి పరలోకాన్ని చూశారో, దేవుని పట్టణాన్ని చూశారో, వాగ్దాన దేశాన్ని చూశారో, వాగ్దాన ఆ పట్టణాన్ని చూశారో, ఈ లోకంలో ఎన్ని ఉన్నా మనం ఎక్కడ వాళ్ళం కాదు, మనకు అక్కడ ఉంది, మన స్వాస్థ్యం అది, మన బలం అది అని వాళ్ళు నిజంగా గుర్తెరిగి భూమి మీద వాళ్ళు ఎలా జీవించారంటే పరదేశులుగా, యాత్రికులుగా నేను మరలా చెప్తున్నాను, వాళ్ళు పరదేశులుగా, యాత్రికులుగా అని వాళ్ళు ఒప్పుకున్నారంటే, విశ్వసించారంటే, వాళ్ళు కేవలం నోటి మాటతోనే కాదు విశ్వసించింది, వారు విశ్వసించిన దాన్ని క్రియలో చేసి చూపించారు. ఎంత ఆస్తులు ఉన్నా కానీ కోటలు కట్టుకోవాలా, మేడలు కట్టుకోవాలా, వాళ్ళు ఎక్కడున్నారంటే గుడారాల్లో ఉన్నారు. వాళ్ళ విశ్వాసానికి మన విశ్వాసానికి ఎంత తేడా ఉంది. ఆనాడు మన పితరులు విశ్వాసులకు తండ్రి అని పిలిచిన అబ్రహాము నడిచిన విశ్వాసపు అడుగుజాడలకి, ఈరోజు నేను విశ్వాసిని చెప్పుకుంటూ నువ్వు నడుస్తున్న అడుగుజాడలకి ఎంత వ్యత్యాసం ఉందండి, ఎంత తేడా ఉందండి. చూడండి 15వ వాక్యం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఇక్కడ చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మరలా ఆ దేశానికి వెళ్ళడానికి వీలుండేదంట. కానీ అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారి దేవుడు తాను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట. అంటే ఆ దినాల్లో దేవుడు ఎలా పలికేవాడు అంటే నేనయ్యా అంటే దేవుడు తను తాను అడ్రస్ చేసుకునేవాడు. ఎలాగో తెలుసా, నేనయ్యా అబ్రహాము దేవుణ్ణి, నేనయ్యా ఇస్సాకు దేవుణ్ణి, నేనయ్యా యాకోబు దేవుణ్ణి. ఈరోజు నీ గురించి నీ దేవుడు నీ పట్టణస్తులకి, నీ ఊరి వాళ్ళకి, నీ జోలికి వచ్చిన వాళ్ళకి, నీ శత్రువులకి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను ఫలానా వ్యక్తి దేవుణ్ణి, ఫలానా వ్యక్తి ఆరాధిస్తున్న దేవుణ్ణి అని నీ పేరు చెప్పుకొని తాను అడ్రస్ చేసుకోగలుగుతా స్థితిలో నువ్వు ఉన్నావా? లేవు. ఎందుకో తెలుసా, అలాగా దేవుడు నీ పేరు మీద తన్ను తాను అడ్రస్ చేసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ భూమి మీద పరదేశిగా, యాత్రికునిగా ఉండాలి. పరదేశీ యాత్రికుడు అంటే ఏంటో ఇక్కడ ఇంకొక వివరం చెప్తున్నాడు. ఇంకొక విషయం, వారు ఏ దేశం నుండి వచ్చారో. ఇంతకు అబ్రహాం ఏ దేశం నుండి వచ్చాడు? మెసొపొతేమియా అనబడిన దేశం నుండి వచ్చాడు. అపొస్తలుల కార్యాల్లో స్టెఫను ప్రసంగం చేస్తూ అయ్యలారా, పెద్దలారా, నా మాట వినండి అని మొదలు పెడుతూ, మన పితరుడైన అబ్రహాము హారానులో అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షం కాక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని, కనాను దేశానికి వెళ్ళమని చెప్పినట్లుగా స్టెఫను ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ మనకు అర్థమవుతుంది అబ్రహాం ఎక్కడి వాడంటే మెసొపొతేమియా దేశం. మంచిది. ఇప్పుడు అబ్రహాం ఉన్న దేశము దాదాపుగా ఇరాక్, ఇరాన్ ఆ సరిహద్దుల్లో ఉన్న దేశంలో ఉంది. వారు ఏ దేశం నుండి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వచ్చారు? మెసొపొతేమియా దేశం నుండి ఎక్కడికి వచ్చారు? దేవుడు పిలిచిన తర్వాత తన తండ్రి ఇంటిని, స్వజనాంగాన్ని, వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడ దాకా వచ్చాడు? అలాగా వస్తూ 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 హారానికి వచ్చాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. తెరహు చనిపోయిన తర్వాత మరలా అక్కడ కొంతకాలం నుంచి అక్కడి నుంచి బయలుదేరి చివరి కనాను దేశానికి వచ్చాడు. అక్కడికి వచ్చినాక దేవుడు ఇక్కడే ఉండయ్యా, ఇదే నీకు నీ పిల్లలకు స్వాస్థ్యంగా నేను ఇస్తున్న కనాను దేశం అని చెప్పాడు. ఇప్పుడు రండి తాను ఏ దేశం నుండి వచ్చాడో ఎక్కడికి? కనాను దేశానికి. ఇది శ్రేష్టమైన దేశమే, కనాను దేశం. వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చిన తరువాత
తాను ఎక్కడి నుండి వచ్చాడో ఆ దేశాన్ని అసలు జ్ఞాపకం పెట్టుకోలేదంట. ఆ వాక్యం చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం మందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఎక్కడి నుండి దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చాడో ఆ స్థలాన్ని కనీసం మనసులో కూడా జ్ఞాపకం పెట్టుకోలేదంట, మర్చిపోయాడంట. అసలు అబ్రహాం జ్ఞాపకం పెట్టుకోలేదంట. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలోనే అలాగ ఆ సరిహద్దుల్లోనే జీవించాడు. కానీ నేను మరలా తిరిగి నా దేశానికి వెళ్ళిపోతానని ఎన్నడూ అనలేదు. అబ్రహాం ఉన్న కాలంలో కరువు వచ్చింది. అబ్రహాం ఉన్న కాలంలో అబ్రహాం యొక్క భార్య అయిన శారాని అబీమెలెకు చూచి తీసుకుని వెళ్ళాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు తన కొరకు ఏది ఇచ్చాడో దానిలోనే నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ పొరపాటును కూడా తను ఏ దేశం నుండి వచ్చాడో ఆ దేశానికి వెళ్ళలేదంట. మరొక విషయం ఉంది ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే, ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం అందుంచునేలా మరలా వెళ్ళుటకు వాళ్ళు వీలు కలిగి ఉండను. వాళ్ళు అలా వెళ్ళలేదంట. అలా వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. ఆమీన్, హల్లెలూయా. ఇప్పుడు సర్వభూమి మీద శిరస్సు వంటి సారవంతమైన భూభాగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడి నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు. కానీ ఇక్కడి నుండి దీనికంటే ఇంకా శ్రేష్టమైన దాన్ని ఒకటి ఉందని ఎరిగి దాని కొరకు ఎదురు చూచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, ఒకప్పుడు పాపిగా జీవించావు, ఒకప్పుడు లోకంలో జీవించావు, ఒకప్పుడు రకరకాలైనటువంటి దురలవాట్లలో భయంకరమైనటువంటి చీకటి ఆ రాజ్యంలో నువ్వు జీవించావు. అక్కడి నుండి వెలుపలికి తీసుకొచ్చి సంఘంలో దేవుడు నిన్ను పెట్టాడు, వెలుగు దేశంలో నిన్ను పెట్టాడు, తన తోటలో నిన్ను నాటుకున్నాడు, తన ఆశీర్వాదకరమైన స్థితులన్నీ నీకు కలగజేశాడు. ఆశీర్వాదం అంటే ఏంటో, దీవెన అంటే ఏంటో చూపించాడు. కానీ నువ్వేం చేసావో తెలుసా? ఈ లోకంలో కలుగుతున్నటువంటి వాటన్నిటిని చూసి ఇంతకంటే మరి శ్రేష్టమైన దేశం పరలోకమందున్నదన్న విషయాన్ని మర్చిపోయావు. కాబట్టి నేను పరదేశిని అని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అబ్రహాం తాను పరదేశి యాత్రికుడిని అని అనుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇంతకంటే మరి శ్రేష్టమైన దాన్ని చూడగలిగాడు. ఈరోజు నీకు ఇచ్చిందే కాదు, అంతకంటే గొప్పవి కూడా దేవుని దగ్గర ఉన్నాయి. ఈరోజు నువ్వు పొందిన ఉద్యోగం ఏ పాటిదండి, నీ సంపాదన ఏ పాటిదండి, నీకు ఈ లోక సంబంధంగా నువ్వు జీవించడానికి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఇవన్నీ పరలోక సంబంధమైన వాటి పోలిస్తే అసలు ఈ ఏ పాటివండి? వాటి మీద మనసు ఉంచినప్పుడు నిజంగా దేవుడు ఈ లోకంలో ఎన్ని ఇచ్చినా సరే, ఎంత ఇచ్చినా సరే, వీటి మీద మనం ఆధారపడము, వీటిని ఎక్స్పోజ్ చేసుకోము, వాటిని బట్టి మనము ఆనందించే స్థితి మనకు ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తెరగండి. ఇది పరదేశిలాగా జీవించటం అంటే, అన్నీ ఉన్నా కూడా లేనట్టుగా జీవించటం. అన్నీ ఉంటాయి కానీ వాటి మీద డిపెండ్ అవ్వం. డబ్బు ఉంటుంది, డబ్బు నన్ను కాపాడద్దని అన్నాడు అనుకో. అధికారం ఉంటుంది, అధికారం ఉపయోగించి ఏదైనా చేద్దామని ఎప్పుడు అనుకో. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా దేవుని మీదే, దేవుని వైపే చూసి విశ్వాసంలో ముందుకు సాగుతాం. ఇదండి పరదేశి చేయవలసిన జీవన విధానం. ఇలా జీవించారు గనకనే తాను వారి దేవుడిని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదంట. అందుకే దేవుడు అడ్రస్ చేసుకుంటా అబ్రహాముకి ఏమని చెప్పాడంటే, నేను మహిమగల దేవుడిని అని చెప్పాడు, సర్వశక్తి గల దేవుడిని అని చెప్పాడు. కానీ అబ్రహాము తర్వాతి కాలంలో అబ్రహాము ఎలా మాట్లాడాడో తెలుసా? ఆ జనులందరికీ కూడా నేను మహిమగల దేవుడినో, సర్వశక్తి గల దేవుడినో, ఆది సంభూతుడనో చెప్పుకోలేదు. కానీ నేను అబ్రహాము దేవుడినని తన్ను తాను అబ్రహామును అడ్రస్ చేసుకుంటూ చెప్పాడు. దేవుని అడ్రస్ మారిపోయింది. పరలోకమందున్న దేవుడిని అని చెప్పట్లా, నేను అబ్రహాం దేవుడిని అంటున్నాడు. నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట దేవుడు. ధైర్యంగా ఈ దినాల్లో నీ పరిస్థితి ఎలాగుంది? దేవుడు నిన్ను అడ్రస్ చేసుకొని తను తాను ప్రత్యక్షపరచుకోగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? సమర్పణలోకి రా, లోతైన సమర్పణలోకి రా, జీవపడంబాన్ని విడిచిపెట్టు.
నీకెన్నున్నా అన్ని పక్కన పెట్టు. దేవుని కొరకు ఒక అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను తన గురించి నిన్ను అడ్రస్ చేసుకుంటూ బహిర్గతపరుచుకోవాలనుకుంటే, లోకానికి నేను పలానా వారి దేవుణ్ణని తేటగా వెల్లడిపరుచుకోవాలని అనుకుంటే ఎన్ని ఉన్నా వైరాగ్యం కలిగి వాటన్నిటిని తీసేసి సమర్పించుకొని ప్రతిష్ట కలిగిన జీవితంలోకి రా. ఇది అందరికి అర్థం కాదు. ఈ ప్రతిష్ట అందరికీ తెలియదు. వెర్రితనంలా కనబడుతుంది. లోకంలో మనుషులకి వెర్రితనంలా కనబడతావు. వెండి బంగారాలన్నీ సమర్పించేసుకొని, బొట్టు లేకుండా, తాడు లేకుండా, తెల్లబట్టలు కట్టుకొని లోకమంతా కూడా వెర్రివాళ్ళు అనుకుంటారు. ఎస్, దేవుని కొరకు ఒక వెర్రివాడిగా మారగలవా? దేవుని వెర్రి ఉన్నవాడిగా మారగలవా? ఇంతకీ ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద నువ్వు ఎంతకాలం జీవించినా, ఎంత జీవించినా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇదనో ఇస్సాకు వదిలిపెట్టాడు, జీవితయాత్ర ముగించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆఖరి వరకు స్వస్థత రాకపోయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కార్యం జరగలేదని ఆపేసిన వాళ్ళు ఎంతమంది? బాగుపడలేదని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? విశ్వాసము గలవాడై మృతి నొందాడు. కాబట్టి ఎక్కడికి చేరాడు? పరలోకం చేరాడు, ప్రభు దగ్గరికి చేరాడు. తాను ఎవరిని చేరడానికి, తన జీవిత యాత్ర ముగించబడిన తర్వాత ఎవరిని కలుసుకోవడానికి, ఎవరి ముఖారవిందాన్ని గాంచడానికి, ఎవరి సింహాసనం ఎదుటికెళ్ళి నిలబడి ధన్యుడిగా ఉండటానికి ఈ బైబిల్ పట్టుకున్నాడో, భక్తి చేస్తున్నాడో, ఆ దేవుణ్ణి ఈరోజు కలుసుకున్నాడు. అందుకే మనందరికీ బాధ కలిగినా కానీ ఇస్సాకు జీవితంలో ఇది ఇస్సాకుకు విజయము కలిగిన దినం. మరణ బంధకాలను ఛేదించుకొని, ఇహలోక బాంధవ్యాలను ఛేదించేసుకొని, హాయిగా ఆత్మ రెక్కలు కట్టుకొని పరలోకానికి వెళ్ళిపోయి తాను సేవించే దేవునితో యుగాలు ఉండడానికి చేర్చబడ్డాడు. ఆకలి లేని, దప్పిక లేని, రోగము లేని, చీకటి లేని, మోసము లేని, అబద్ధము లేని, అసహ్యత లేని, రోత లేని ఒక అద్భుతమైనటువంటి సుందరమైన దేశానికి ఇస్సాకు చేర్చబడ్డాడు. మన వంతు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు రాత్రే రావచ్చు నీ వంతు ఈరోజు రాత్రే రావచ్చు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవుడు అంటే మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడే క్రైస్తవుడు. మరణానికి భయపడేవాడు. నువ్వు మరణానికి భయపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ రాంగ్. అంటే నీ విశ్వాసం సరిగా లేదు, నీ విశ్వాస జీవితం సరిగా లేదు, నీ అంతరంగం సరి అయిన ఆత్మీయ స్థితిలో లేదు. కాబట్టి ఒకవేళ అట్టి స్థితిలో ఉంటే నిన్ను సరిచేసుకో, మంచి విశ్వాస జీవితంగా జీవించడానికి ప్రయత్నం చేయి. రాకడ దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. సంఘస్థులారా మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మనందరం భూమి మీద మరొకసారి జ్ఞాపకం చేస్తాం, పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. మంచిది, చాలా సంతోషం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఏలియన్ ఉన్నారు. మరి ఇస్సాకు గురించి మరి తెలిసిన తర్వాత మరి ఏలియన్ను కూడా చాలా బాధపడటం జరిగింది. మరి ఏలియన్ కూడా మరి కొన్ని మాటలు క్లుప్తంగా, నేను చెప్పినంత విస్తారంగా కాదులే కానీ కొన్ని మాటలు క్లుప్తంగా అన్న కూడా మరి ఇస్సాకు విషయమే చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమె మరి అన్న మాటలు కూడా, అన్నంతరంగాన్ని కూడా మనం విందాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ దినము ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. నాకు ఎంతకాలం నుంచి మీ దగ్గర రావాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని అందరిని చూడాలని ఎంతగానో నేను ఆశపడుతున్నాను. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇస్సాకు విషయం వినిన వెంటనే నా మనసులో కొంచెం బాధ కలిగింది, సంతోషం కలిగింది. అయ్యో, మనలో ఇప్పటిదాకా మన మధ్య ఉన్నాడే, తన మాయమైపోయాడే అని మన మధ్య లేడని ఒక బాధ, తన పనిని ముగించుకొని దేవుని యొద్దకు వెళ్ళాడని సంతోషము. ఈ రెండింటిని ధ్యానిస్తూ ఉదయం చెప్పిన వెంటనే ఈ రెండింటిని ధ్యానించుకుంటూ ఉన్న నాలో కలిగిన నా ఆత్మలో అవును, యేసు ప్రభు కూడా వచ్చి ఉన్నారు, పుస్తక చుట్టలో వ్రాయబడిన ప్రకారం వచ్చి ఉన్నాడు, తన చిత్తానంతా నెరవేర్చి ఉన్నాడు. తండ్రి వద్దకు చేర్చబడ్డాడు, వెళ్ళిపోయినాడు. తండ్రి, నా ఆత్మని అప్పచెప్పుకుంటా. తండ్రి తనకు అప్పచెప్పిన ప్రతి పనిని కూడా సంపూర్తి చేసి వెళ్ళి ఉన్నాడు. ఇస్సాకుని కనుక మనం చూసినట్లయితే మన మందిరంలో ప్రేమ విందులో మొట్టమొదటగా తను ఉండి ఎంతోగానో మనకు సహాయం చేసేవాడు. మన సంఘంలో తనకంటూ ఒక స్థానాన్ని, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో నాకు కలిగిన ఏమని కలిగిందంటే, హృదయంలో ఆలోచన, అవును, నేను నా దేవుని యొద్ద నేనే సంపాదించుకున్నాను, ఏ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాను? యేసు ప్రభు వారు ఉన్నారు, వాక్యమైన దేవుడు, వాక్యాన్ని అంతటి నెరవేర్చి ఉన్నాడు. ఆయన అనేకులకు జీవాన్ని ఇచ్చాడు, జీవమైన దేవుడిగా మారాడు. అనేకులకు తండ్రి వద్దకు వెళ్ళే మార్గాన్ని చూపాడు, మార్గమైన దేవుడిగా మారాడు అని చెప్పి ఉన్నాడు. అనేకులకు సత్యాన్ని ప్రకటించాడు, సత్యమైన దేవుడిగా ఉన్నాడు. అలా మరణాన్ని జయించి లేచాడు, పునరుద్ధానమైన దేవుడిగా ఆయన ఒక సాక్ష్యం పొంది ఉన్నాడు. ఆ తరువాత అనేకులకు ఆహారంగా తనే అయ్యాడు, జీవాహారమైన దేవుడిగా ఉన్నాడు. మరి మనకంటూ ఈ ఆస్తులు ఏమి ఉన్నప్పటికీ కూడా ఏవి మనతో రావు. మనం ఏదైతే సంపాదించుకుంటామో, దేవుని ఏది సంపాదించుకుంటామో అదే నిత్యము మనతో ఉండిద్ది. చూడండి, వాక్యమే మన ఆస్తి, దాని కొరకే మనం పుట్టాము. దాన్ని దాన్ని నెరవేర్చినప్పుడే మనము పరలోకంలో జీవగ్రంథంలో తండ్రి వద్ద మనం సాక్ష్యం పొందుకుంటాం. చూడండి, ఇంతమంది భక్తుల జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్నాయి? అబ్రహాం గురించి కానీ, ఇస్సాకు గురించి కానీ, యాకోబు గురించి కానీ, వారి దేవునికి దృష్టిలో నిందారహితంగా దేవుని అనుసరించి నడిచారు కనుక పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న మన జీవితంలో మనం కూడా దేవుని వాక్యాన్ని ఎంతవరకు నేను దాన్ని పాటిస్తున్నానో, ఎంతవరకు నేను దాన్ని చేస్తున్నానని దాన్ని బట్టి జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయని అనే సత్యాన్ని ఈరోజు నేను ఇస్సాకు గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా మనసులో, అవును ప్రభువా, నీ యొద్ద నేను ఏం సంపాదించాను? యేసు ప్రభు వారు వచ్చారు, తండ్రి ఇదిగో సమాప్తమైనది అనగా ఏంటి? తండ్రి, నువ్వు నాకు అప్పచెప్పిన చిత్తానంతటిని నెరవేర్చి ఉన్నాను, ఇదిగో నా ఆత్మని నీకు అప్పచెప్తున్నానని ఆయన ప్రాణం ఇచ్చాడు. మన ముగింపు వచ్చే సమయం లోపల మనం ఎంతవరకు మనకు అప్పచెప్పిన పనిని మనం నిర్వర్తించుకొని సంపూర్తి చేసి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. అదే నా మనసులో యేసుప్రభు వారు గురించి సాక్ష్యం దేవుడు చెప్పి, ఇదిగో నా ప్రియమైన కుమారుడు అని చెప్పి ఉన్నాడు. మరి నీ గురించి సంఘంలో మనందరము ఇస్సాకు గురించి అనుకున్నాయో, ప్రేమ విందులు ఎప్పుడు ఉండేవాడు, వెన్నగా ఉండి అన్నీ చేసి పెట్టేవాడు.
మన సంఘంలో సాక్ష్యం ఉంది. తండ్రి యొద్ద, మన తండ్రి యొద్ద, పరలోకంలో మన తండ్రి యొద్ద నీకు నాకు ఏం సాక్ష్యం ఉంది? ఏం సంపాదించుకున్నావు? ఈ లోకంలో ఉన్నది ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు కుమారుడా, కుమార్తె. మనము దేవుని యొక్క నామాన్ని మన లోపల నుంచి బయటికి రావాలి. మన క్రియలో దేవుని నామం కనపడాలి. యేసుప్రభువు ప్రతి క్రియలో ప్రతి వాక్యాన్ని నెరవేర్చినట్టు కనుక ఆయన ప్రతి వాక్యం లోపల వాగ్దానం జీవము, మార్గము, సత్యము, పునరుద్ధానము, జీవాహారం ఎన్నో బయటకు వచ్చాయి. లోపల నీకు నాకు కూడా దేవుని చిత్తము ఒకటి పెట్టి ఉన్నాడు. దాన్ని ఎంతవరకు మనము నెరవేర్చుకుంటూ తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మన గురించి సాక్ష్యము దేవగ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక మనందరము ఈ యొక్క దుఃఖకరమైన సిచ్యువేషన్ని, తండ్రి వద్దకు వెళ్ళాడనే ఆనందకరమైన పరిస్థితిని బేరీజు వేసుకుంటూ, ప్రభువా నా సమయం వచ్చినప్పటికీ నేను ఎంతవరకు నీ ఎదుట నిలబడగలను నాయన, నీ ఎంతవరకు నేను సాక్ష్యం సంపాదించుకోగలను కనుక ఆలోచించుకున్నట్లయితే మనం మేలుకొల్పబడిన వారమై, ప్రభువా గతించిన జీవితం వరకు చాలు, ఇక నుంచి నూతన జీవితంలో నేను నూతన సృష్టిగా నీ కొరకు ప్రభువా నేను జీవిస్తాను, నీ కొరకు ఫలిస్తాను. ప్రభువా నువ్వే నాలో ఉంటున్నావు కదా నాయన, మరి నాలో నీ రూపం ఎందుకు కనపడటం లేదు? నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నాలో నేను కనపడకూడదు, నా మాట కనపడకూడదు, నా స్వరం కనపడకూడదు, కానీ నాలో నీ స్వరం ఉండాలి నాయన, నాలో నీ క్రియ ఉండాలి ప్రభువా, నాలో నీ ఫలాలు ఉండాలి ప్రభువా అని మనం ఆలోచించుకున్నట్లయితే ఈ దినములు, అంత్య దినములు ఇప్పుడైనా దేవుడు మనకి దీని ద్వారా నేర్పుతున్నాడేమో, మనల్ని పరిశీలించుకోమని చెప్తున్నాడేమో. కనుక ఇప్పటికైనా మనం మేలుకున్నట్లయితే మన దేవునికి ఇప్పటి నుంచైనా సరే ప్రయత్నం చేసినట్లయితే దేవుని ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన కుమార్తెలుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనకి దేవుడు మనకు అప్పచెప్పిన మన పుస్తక చుట్టూ రాయడం ప్రకారం మనము చేసి మన దేవుని సంతోషపరిచిన వారమై ఆయన సన్నిధికి వెళ్ళే ఎప్పుడు సిద్ధమై ఉందాం. మనకంటే ఇస్సాకు దేవుని సన్నిధికి వెళ్ళినాడు, మనం కూడా అక్కడికి వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ప్రభువా, ఇప్పుడు మనం ఇస్సాకు గురించి ఏ రీతిగా అయితే మాట్లాడుకొని సంతోషిస్తూ ఉన్నాం, పరలోకంలో దేవదూతలు అందరూ ఎదుటి కూడా ఇదిగో నా బిడ్డ చూడు ఏం చేసి ఉన్నాడు. జీవ గ్రంథం ఇవ్వబడినప్పుడు ఇదిగో మనం ఇప్పుడు ఎంత ధ్యానించుకుంటున్నామో పరిశుద్ధ గ్రంథం ప్రతి ఆదివారం అబ్రహాం ఇలా చేశాడు, ఇస్సాక్ ఇలా చేశాడు, దావీదు ఇలా చేశాడు, సొలొమోను ఇలా చేశాడు, ఇలా యేసుప్రభువు ఇలా ఎన్ని మాడుకున్న పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి ఇప్పుడు మన జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్, ఇవన్నీ జరిగిన సంభవాలు ఇవన్నీ కూడా రేపు జీవ గ్రంథం ఇవ్వబడినప్పుడు అప్పుడు తేటపరచబడతాయి. అప్పుడు అందులో ఎంత సంతోషిస్తాం, యుగాయుగములు దేవునిలో ఎంత. కనుక ప్రియులారా, మనము మన తండ్రి యొద్ద సాక్ష్యం పొందుకోవడానికే ప్రయాసపడదాం తప్పితే ఏ మనుషుని ఎదుట కూడా మనము వద్దు. మనుషుల పేర్లు కానీ మెప్పు కానీ మనకు ఎప్పుడు వద్దు. మన దేవుని మెప్పించే వారంలాగానే మనం చేసుకొని మనకు అప్పగించబడిన పనిని మనము సంపూర్ణం చేసుకొని ఆయన యొద్ద సంతోషంలో ఆయన సన్నిధిలోకి వెళ్ళటానికి మన సర్వదా సిద్ధపడి సంపూర్ణమై వరకు కూడా మనము అదే ప్రార్థనలో మనం మెలకువ కలిగి ప్రార్థనతోనే ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సమయం ఇచ్చిన దైవజనులైన ఎలీషా అన్నకి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రైట్, దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు. అలాగే ఏలియన ద్వారా కూడా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. నిజమే, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళాం. నువ్వు దేవునిలో ఏదైతే సంపాదించుకుంటావో ఆ సాక్ష్యాన్ని, ఆ సంపదనే నువ్వు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళగలవని అద్భుతమైన మాటలు తెలియజేశారు. ఇస్సాకు మన మధ్యలో ఎంతో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. నిజమే, ఒకప్పుడు ఆయన మాట తీరు ఎలాగుండేదో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఫోన్ చేసినప్పుడైతే ఎంతో గౌరవంగా, నెమ్మదిగా, నిదానంగా, ఎలాంటి హార్ష్నెస్ అనేది లేకుండా నాతో మాట్లాడడాన్ని కూడా నేను గమనించాను.
ఇస్సాకులో చాలా మార్పు వచ్చింది అనుకున్నాను. ఇస్సాకు మాటల్లో చాలా మార్పు వచ్చింది అనుకున్నాను. ఇస్సాకు మనసులో చాలా మార్పు వచ్చింది అనుకున్నాను. నిజంగా దేవుడు ఎవరినైనా మార్చగలిగినటువంటి వాడు. దేవుని చేతుల్లో ఇస్సాకు మారాడు, మార్పు నొందాడు, ప్రభు పోలికను ధరించుకున్నాడు, దేవుని రాజ్యం చేరాడు. మనకంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మనకంటే ముందు ఇస్సాకు దేవుని రాజ్యం చేరాడు. రేపు మనము వెళతాం. ఇక్కడ మీకు ఇంకో చెప్పాల్సిన, ఆ ఇంటి వారి ఆదరణ కొరకు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, పందెపు రంగంలో గమ్యాన్ని ముందు చేరుకున్న వాడికి పెద్ద బహుమతి ఉంటుందా, లేకపోతే తర్వాత చేరిన వాడికి ఎలా ఉంటుంది? ఇస్సాకు బాబు చెప్తున్నాడు, ఎవరైతే ముందు చేరుతారో, రా కూర్చో, పందెపు రంగంలో పరిగెత్తి ముందు గమ్యానికి చేరిన వాళ్ళకి ఎక్కువ బహుమానం ఉంటుందా, లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఆఖరున ఎప్పుడో వెళ్ళిన వాళ్ళకి ఇస్తారా? పందెంలో ముందు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. వాళ్ళేనా ఫస్ట్? వాళ్ళే ఫస్ట్. ప్రియులారా, నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనందరికంటే ముందు పరలోకానికి చేరాడు. సో దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మనకంటే ముందుగా చేరిన వాళ్ళకంటే ధన్యులు అని దేవుడు మనల్ని ఇక్కడ ఉంచలేదు. మనకంటే వాళ్ళు ధన్యులని దేవుడు వాళ్ళను ముందుగా తీసుకెళ్ళాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మనకంటే మన తర్వాత రక్షించబడిన, మన తర్వాత విశ్వాసంలోకి వచ్చిన, చేరవలసిన గమ్యంలో మనకంటే ముందున్నాడు ఇస్సాకు. ఇది చాలా ఇన్స్పైరేషన్ మనకి. సంఘస్థులు ఈ సందేశాన్ని, ఈ ఇస్సాకు సందర్భంగా నేను అక్కడ లేను కదా, ఈ సందేశాన్ని వాళ్ళకి చేర్చండి, తెలియపరచండి. ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సంఘస్థులందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క సందేశాన్ని మీరు చూడండి, దీవించబడండి. మరి ముఖ్యంగా ఆఖరుగా మరొక మాట చెప్తున్నాను, హదస్సా కోసం, ఇస్సాకు భార్య హదస్సా కోసం. అదేగా ఇస్సాకు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, అలాగే వారి కుటుంబం, అన్నదమ్ములు అందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు, దుఃఖ సముద్రంలో ఉన్నారు. వాళ్ళ అత్తగారు, మామగారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదరించండి, వెళ్ళండి. మీరు అలాగా మౌనంగా ఉండొద్దు. మనం కానీ ఎవరూ వెళ్లకుండా ఉంటే ఇళ్లలో కూర్చొని వాళ్ళు దుఃఖంలో అలా ఏడుస్తూనే ఉంటారు. మనం వెళ్తే ఆ కాసేపన్నా కానీ వాళ్ళ ఏడుపు మానేసేసి వాళ్ళు చెప్తారు ఏం జరిగింది, ఆ సంగతులన్నీ చెప్తారు. వినండి, వాళ్ళ హృదయంలో ఉన్న భారం తగ్గిద్ది. మనం వింటే, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న భారం అంతా తగ్గిద్ది. ఆ రకంగా వాళ్ళ గాయాలు కట్టబడడానికి ప్రోత్సహించండి. చేతులు జోడించి చెప్తున్నాను, ఆ కుటుంబాన్ని ఆదరించండి, ప్రభు ప్రేమను వారికి పంచండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో ఇస్సాకు బాబు ఒక విషయాన్ని చెప్తారండి. ఆఖరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఈ వీడియో కూడా యూట్యూబ్లో ఒక అరగంట పావు గంటలో ఇది అప్లోడ్ అయ్యిద్ది. గ్లోరియస్ గాస్పెల్ విజెడ్ఎం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో ఎలీషా ముప్ప అని కొడితే వచ్చిన లైవ్స్ అన్నీ మీకు వస్తాయి. సో షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి, బోధించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ముగింపుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు సువిస్తారంగా అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి సహాయం చేశారు. వందనాలు. ప్రేమతో సంఘం ఈ వాక్యాలు విని బలపడడానికి, ఇంటి వారికి ఆదరణ కలగడానికి సహాయం చేయండి. అవును ప్రభువా, ఎవరు పరదేశులుగా, ఎవరు యాత్రికులుగా జీవిస్తారో తాను వారి దేవుడిని అనిపించుకోవడానికి నువ్వు సిగ్గుపడే దేవుడు కావని, వారు ఆ శ్రేష్టమైన దాన్ని చూశారు కాబట్టి ఈ లోకం ఎన్నదగినదిగా ఎంచుకోలేదని, లోకంలో ఎన్ని ఉన్నా కానీ అవన్నీ లేనట్టుగా గుడారాల్లో నివసించుచు విశ్వాసముతో నాయన విశ్వాసము గలవారై మృతి నొంది నీ సన్నిధికి చేర్చబడ్డారని మేము తెలుసుకున్నాం. అలాంటి కృపలో మా ఇస్సాకును కూడా మీరు నీ సమ్ముఖానికి చేర్చుకున్నారు. వందనాలు అయ్యా. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకొని తర్వాత బిడ్డల విషయంలో
నాయనా స్తోత్రాలు. ఆ కుటుంబం విషయంలో సహాయం చేయండి ప్రభువా. ఇగో ఇంటి వారందరికీ వారి దుఃఖం మాన్పింప చేయండి. సంఘాన్ని దీవించండి, బ్లెస్ చేయండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనకందరికీ, మరి ముఖ్యంగా ఈ దినం మరి పరలోకమందు చేర్చుకొనబడిన ఇస్సాకు కుటుంబమునకును, తను వదిలి వెళ్ళిపోయిన తన భార్యకును, అలాగే వారి తల్లిదండ్రులకు, వారి అత్తమామ గారికి, వారి బంధువులందరికీ తోడేయండి, సంఘమునకు తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. రేపు సాయంత్రం మరలా 7:30 గంటలకి లైవ్ కార్యక్రమం ద్వారా ఎప్పటిలాగానే మన టాపిక్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.